హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో రానున్న రోజుల్లో మార్కెట్ని ఏ ఫ్యాక్టర్స్ నెగిటివ్గా పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత కొన్ని ఫార్మా కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. బికాస్ ఈ వైరస్ ట్రీట్మెంట్ రిలేటెడ్గా కొన్ని డ్రగ్స్ అయితే మార్కెట్లోకి రాబోతున్నాయని అప్డేట్ అయితే ఉంది కదా. సో ఆ రాబోతున్న డ్రగ్స్ ఏంటి, అవి ఏ రకంగా యూజ్ అవుతాయి అండ్ వాటి కాస్ట్ ఎలా ఉంది, అండ్ ఫైనలీ ఆ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీస్ ఏంటి, ఫార్మా కంపెనీస్ ఏంటి, అవి కూడా మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ ఫ్రైడేలో 30% రైజ్ అవడానికి రీజన్ ఏంటి, అండ్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఫైనల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్, రెసిస్టెన్స్, అలాగే ఆప్షన్ షేర్ మాట్లాడుకొని మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. మొదటగా మార్కెట్ని ఇప్పటి వరకు నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటో మాట్లాడుకుందాం. మీరు గమనిస్తూ వచ్చినట్లయితే మన ఇండియాలో నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ అనేది వైరస్ రిలేటెడ్గా డైలీ ఎక్కువ అవుతూనే ఉన్నాయన్నమాట. ఇలా డైలీ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నట్లయితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేయడం కోసం ఏదైనా ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకుంటాయా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా మన స్టాక్ మార్కెట్స్ని కమింగ్ డేస్లో నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ కేసెస్ డైలీ పెరుగుతున్నా సరే అది మార్కెట్ అయితే పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఇండియా చైనా టెన్షన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మన మార్కెట్ని రీసెంట్గా నెగిటివ్గాను ఇంపాక్ట్ చేసింది. అండ్ ప్రెసెంట్ ఈ టెన్షన్స్ మనకి కంప్లీట్గా క్లియర్ అవ్వలేదు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకేదైనా ఇతర అప్డేట్ ఈ ఇష్యూ రిలేటెడ్గా వచ్చినట్లయితే తప్పకుండా మార్కెట్స్ దానికి రియాక్ట్ అవుతాయి. అండ్ ఫైనల్గా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ రీసెంట్ డేస్ నుంచి పెరుగుతూ ఉండడం, ఇది మనకి డైరెక్ట్గా మార్కెట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించదు. కానీ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ మనకి పెరిగిపోతూ ఉన్నట్లయితే అది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని పెంచుతుంది, తద్వారా ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది ఒక లెవెల్ నుంచి దాటి ఇంకొక లెవెల్కి వెళ్తూ ఉంటుందో ఆర్బీఐ తీసుకున్న డెసిషన్స్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో వీటన్నిటిని మనం యాడ్ చేసినప్పుడు కమింగ్ డేస్లో ఇలా ప్రైసెస్ పెరిగిపోతూ ఉండడం కూడా మన మార్కెట్కి కొంత నెగిటివ్ అని అనుకోవాలి. సో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నా సరే మార్కెట్స్ ఇలా కొంత పాజిటివ్గా రెస్పాండ్ అవడానికి మెయిన్ రీజన్ మనకి గవర్నమెంట్ రీసెంట్ టైమ్స్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ని ఈజ్ చేసిన తర్వాత కంపెనీస్ బయటకు వచ్చి కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగిందనమాట. ప్రెసెంట్ మా సేల్స్ కొంత బాగున్నాయి, లాక్డౌన్కి ముందు ఎంతైతే సేల్స్ చేస్తున్నామో దానికి 70% దగ్గరగా రీచ్ అవుతున్నాం, అండ్ మా ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ లాక్డౌన్కి ముందు ఎలాగుందో అలాంటి ప్రొడక్షన్ ప్రెసెంట్ రన్ అవుతుంది. ఆఫ్టర్ లాక్డౌన్ మేము నార్మల్ స్టేజ్కి రావడానికి ప్రయత్నిస్తున్నాం అని కంపెనీస్ చేస్తున్న స్టేట్మెంట్స్ అనేది మార్కెట్ని కొంత పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తూ వచ్చింది. అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ లాక్డౌన్ విధిస్తుందేమో అనే ఒక క్వశ్చన్ మార్క్స్ కి రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం లాక్డౌన్ పెడుతుందేమో కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రూమర్స్ అయితే నడుస్తున్నాయి. కానీ నెక్స్ట్ డెసిషన్ లాక్డౌన్ మీద కాదు, అన్లాక్ సెకండ్ ఫేజ్ కి ఎలా తీసుకువెళ్లాలో దాని గురించి ఉంటుందని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా. సో అది లాక్డౌన్ రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్ మార్క్స్ అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. టైం టు టైం జియో ప్లాట్ఫామ్స్ లో వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తూ వస్తాయి. రీసెంట్గా ముఖేష్ అంబానీ గారు నేను చెప్పిన డేట్ కంటే కూడా ముందుగానే అప్పును క్లియర్ చేసినందుకు హ్యాపీగా ఉంది అని చెప్పి చేసిన స్టేట్మెంట్స్తో రిలయన్స్ ఇండస్ట్రీస్లో చాలా పాజిటివ్ మూవ్మెంట్ అయితే మనకు కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్కి హెవీ వెయిటేజ్ ఉంది కాబట్టి అది కూడా మార్కెట్ని చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫైనల్ థింగ్, ఈ వైరస్తో పోరాడడానికి కొన్ని మందులు మార్కెట్లోకి రాబోతున్నాయి. సో ఇది కూడా మార్కెట్ని పాజిటివ్గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఇవి ఫ్రెండ్స్ మనకి ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ అలాగే నెగిటివ్ అప్డేట్స్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FIS లాస్ట్ వీక్ ఫస్ట్ 3 days కూడా సెల్లర్స్ గానే ఉన్నారు. ఆల్మోస్ట్ 4,925 crores నెట్ సెల్ చేయడం జరిగిందనమాట. బట్ లాస్ట్ 2 days అంటే థర్స్డే అండ్ ఫ్రైడే మనకి వాళ్ళు నెట్ బయర్స్ గా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1,600 crores దగ్గరగా వాళ్ళు నెట్ బై చేయడం జరిగింది మార్కెట్ లో. నెక్స్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మనకి 30% దగ్గరగా రైజ్ అయింది కదా. సో దానికి రీజన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో NSE వెబ్సైట్ లో మీరు ఇండియా బుల్స్ రిలేటెడ్ గా బల్క్ డీల్స్ ని గమనిస్తే లాస్ట్ ఫ్రైడే మనకి ఇంపార్టెంట్ బల్క్ డీల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఎవరైతే బై సెల్ రెండు చేశారో వాటిని మనం రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లైక్ గ్రావిటాన్ రీసెర్చ్ వాళ్ళు బై చేశారో అలాగే సెల్ చేశారు, వీటిని మనం రిమూవ్ చేసుకుంటూ రావచ్చు. ఎవరైతే కేవలం బై మాత్రమే చేశారో వాటిల్నే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఐ షేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ వాళ్ళు అండ్ మోర్గన్ స్టాన్లే ఏషియా వాళ్ళు. ఐ షేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ వాళ్ళు UK బేస్డ్ అడ్వైజర్స్ అనమాట. సో ఈ ఐ షేర్స్ అలాగే మోర్గన్ స్టాన్లే వీళ్ళిద్దరు కూడా మనకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కింద వస్తారనమాట, FPIs కిందకి వస్తారు. సో మోర్గన్ స్టాన్లే వాళ్ళు 45 lakh షేర్స్ దగ్గరగా బై చేయడం జరిగింది అనమాట 184 ప్రైస్ లో. అలాగే ఐ షేర్స్ వాళ్ళు 45 lakh షేర్స్ ఒకసారి, 25 lakh షేర్స్ ఒకసారి. సో రెండు కూడా 189 ప్రైస్ రేంజ్ లో అయితే వీళ్ళు చేయడం జరిగింది అనమాట. ఇది నెంబర్ ఆఫ్ షేర్స్ లో మాట్లాడుకుంటే. అండ్ పర్సంటేజ్ వైడ్ గా మాట్లాడుకుంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు 1% దగ్గరగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో ఈక్విటీని కొనుక్కోవడం జరిగింది. అండ్ ఈ ఐ షేర్స్ వాళ్ళు 1.66% వాటాను తీసుకోవడం జరిగింది అనమాట. సో 2.71% వాటాని ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బై చేయడంతో లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో మనకి చాలా పాజిటివ్ మూవ్ అయితే కనిపించడం జరిగింది. ప్రెసెంట్ ఈ వైరస్ ని ట్రీట్ చేసేందుకు డెక్సామెథాసోన్ అలాగే ఫావిపిరావిర్ ఈ రెండు పేర్లు అయితే మనకి వినిపిస్తున్నాయి. గ్లెన్మార్క్ కి DCGI దగ్గర నుంచి, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫావిపిరావిర్ రిలేటెడ్ గా NOD వచ్చిందని మనం అయితే అప్డేట్ చేశాం కదా.
సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. దీంతో గ్లెన్మార్క్ వాళ్ళు రానున్న రోజుల్లో ఫావిపిరావిర్ టాబ్లెట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయబోతున్నారు. సో 200 mg ఉండే టాబ్లెట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో 34 టాబ్లెట్స్ కాస్ట్ అయితే ఆల్మోస్ట్ 3500 రూపీస్ అని చెప్తున్నారు అనమాట. సో ఫావిపిరావిర్ అనేది ఒక యాంటీ వైరల్ డ్రగ్ అనమాట. ఈ ఫావిపిరావిర్ తీసుకున్న పేషెంట్స్ లో వైరల్ లోడ్ అనేది కొంత తగ్గుతుంది. సో దట్ ఆ పేషెంట్ అనే వాళ్ళు ఈజీగా రికవర్ అవుతారు అనేలాగా ప్రెసెంట్ ఉన్న స్టడీస్ ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది. DCGA దగ్గర నుంచి కేవలం గ్లెన్మార్క్ కు మాత్రమే NOD రావడం జరిగింది అనమాట. సో కేవలం గ్లెన్మార్క్ మాత్రమే ప్రెసెంట్ ఈ ఫావిపిరావిర్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ డ్రగ్ ని. సో ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. DCGA దగ్గర నుంచి కేవలం గ్లెన్మార్క్ కు మాత్రమే అప్రూవల్ వచ్చింది. అంటే దాని అర్థం రానున్న రోజుల్లో ఇంక ఏ ఫార్మా కంపెనీ కూడా ఈ డ్రగ్ ను మ్యానుఫ్యాక్చర్ చేయకూడదని కాదు. సో ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఫావిపిరావిర్ రిలేటెడ్ గా ప్రాసెస్ లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ న్యూస్ వీడియోస్ లో మనం స్ట్రైట్స్ ఫార్మా వాళ్ళు కూడా ఫావిపిరావిర్ రిలేటెడ్ గా వాళ్ళు ప్రాసెస్ లో ఉన్నారని అయితే మనం మాట్లాడుకున్నాం. ప్రెసెంట్ ఉన్న అప్డేట్ అయితే గ్లెన్మార్క్ కి పాజిటివే. కాకపోతే రానున్న రోజుల్లో స్ట్రైట్స్ ఫార్మా కూడా ఈ DCGA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది అనుకోండి మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి అని, అది మనకి గ్లెన్మార్క్ రిలేటెడ్ గా నెగిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. సో 200 mg టాబ్లెట్ 103 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అయిన డెక్సామిథాసోన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం వెంటిలేటర్స్ మీద క్రిటికల్ గా ఉన్న పేషెంట్స్ లో ఈ డెక్సామిథాసోన్ మెడికేషన్ ఇవ్వడం కారణంగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. నార్మల్ వాళ్ళతో పోలిస్తే అంటే ఈ డెక్సామిథాసోన్ ఇవ్వని వాళ్ళతో పోలిస్తే ఇచ్చిన వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు అనే డేటా కూడా రావడం అనేది కొంత పాజిటివ్ అని అనుకోవాలి. ఇండియాలో ఉన్న టోటల్ డెక్సామిథాసోన్ మార్కెట్ షేర్ లో 83% మార్కెట్ షేర్ అనేది క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. అండ్ వీటి కాస్ట్ కూడా మనకు చాలా తక్కువగానే ఉంటుంది. 30 టాబ్లెట్స్ ఆల్మోస్ట్ 6.5 రూపీస్ పడుతుంది అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న కంపెనీస్ ఒక రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ అయితే మనకు అనౌన్స్ అవబోతున్నాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నింటినీ కూడా నేను కొంత హైలైట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. స్టిల్ మీకు ఇంకేదైనా కంపెనీస్ ఉన్నా మీరు జస్ట్ వీడియోను పాస్ చేసి అయితే చెక్ చేయొచ్చు. సో ఇక్కడ కంపెనీస్ నేమ్ మాత్రమే కనిపిస్తున్నాయి, బట్ ఏ రోజు రిజల్ట్స్ రాబోతున్నాయి అనేది అయితే మీరు BSE ఇండియా వెబ్సైట్ లో అయితే చెక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏ పేజ్ అయితే చూస్తున్నారో ఆ పేజ్ ఒక లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్. అది మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు ఈ పేజ్ లోకి వస్తారు. నేను అశోక్ లీలాండ్ ని సెర్చ్ చేస్తున్నాను. సో అశోక్ అని టైప్ చేసిన వెంటనే మన కంపెనీ వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది డేట్ మీకు కనిపిస్తుంది అనమాట. ఐటీసీని మీరు క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఐటీసీకి సంబంధించిన రిజల్ట్ డేట్ అయితే వస్తుంది. సో ఇందాక నేను మీకు చూపించిన కంపెనీస్ అన్నిటి రిలేటెడ్ గా కూడా మనం ఇక్కడ ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని సేవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. కమింగ్ డేస్ లో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చి ఏ కంపెనీ రిజల్ట్ అని ఎప్పుడు రాబోతుందని డౌట్ వచ్చినా ఇక్కడికి వచ్చి అయితే మీరు చెక్ చేయొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. 697 crores వాళ్ళ లాస్ ని పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 697 crores మనకి లాస్ చాలా హెవీగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వాళ్ళు పోస్ట్ చేసిన లాస్ 4749 crores అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ లోన్ బుక్ లో 1/3 అనేది మోరటోరియంలో ఉంది అని చెప్తున్నారు. అండ్ మా దగ్గర డబ్బులు తీసుకున్న బారోవర్స్ లో కేవలం 30% మాత్రమే మోరటోరియం కావాలని అడిగారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ వైరస్ రిలేటెడ్ గా వాళ్ళు 142 crores మాత్రమే ప్రావిజన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది RBI చెప్పిన లిమిట్ కి దగ్గరగా చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్స్ కానీ NBFCs కానీ ఇవన్నీ RBI చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువ పర్సెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ వైరస్ కారణంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందేమో అని. రానున్న రోజుల్లో బ్యాంక్ మీద ఈ వైరస్ ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కాబట్టి మేము చాలా తక్కువ ప్రావిజన్ అనేది వైరస్ రిలేటెడ్ గా చేయడం జరిగిందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ పాజిటివ్ థింగ్ వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో గమనించాల్సింది వీళ్ళ అసెట్ క్వాలిటీ అనమాట. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ 16.3% నుంచి 14.21% కి డౌన్ అవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 7.18% నుంచి 5.78% కి డౌన్ అవడం జరిగింది అనమాట. సో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎప్పుడైతే మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుందో అది మనం బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. పోస్ట్ చేసింది లాస్ అయినా మేనేజ్మెంట్ అనేది కొంత పాజిటివ్ కామెంటరీ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళ అసెట్ క్వాలిటీ కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 10,170 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 10,280 దగ్గర. ఇఫ్ అది బ్రేక్ అయితే 10,360 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 21,000 అరౌండ్ అయితే గమనిస్తున్నాను. అండ్ ఒకవేళ 21,000 లెవెల్ కూడా బ్రేక్ అయి డౌన్ సైడ్ ఫాలో అవుతున్నట్లయితే 20,680 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 21,540. ఇఫ్ అది బ్రేక్ అయితే 21,800. నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. ఇది 25th June మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ఫ్రెండ్స్. సో మీ కాల్ సైడ్ ఎక్కడైతే నెంబర్ పాజిటివ్గా బిల్డ్ అవుతూ ఉంటుందో దాన్ని మీరు రెసిస్టెన్స్గా చూడాల్సి ఉంటుంది. అండ్ పుట్స్ దగ్గర ఎక్కడైతే మీకు పాజిటివ్గా డేటా బిల్డ్ అవుతూ ఉంటుందో దాన్ని మీరు సపోర్ట్గా చూడాల్సి ఉంటుంది. 10,300 లెవెల్ని మీరు గమనించినట్లయితే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 26 lakhs అరౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఇంట్రాడేలో కూడా 5,50,000 అయితే ఫామ్ అవ్వడం జరిగింది. ఇమీడియట్ గా మనం 10,300 రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. ఇఫ్ అది బ్రేక్ అయి టాప్ సైడ్ మూవ్ అవుతున్నట్లయితే
10,500 దగ్గర మనకు కొంత స్ట్రాంగ్ డేటా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా 34 lakhs అండ్ ఇంట్రాడేలో 7,68,000 అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఫామ్ అవడం జరిగింది. సో ఇమీడియట్గా 10,300 ఇఫ్ అది బ్రేక్ అయితే 10,500ని మనం రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న 10,240 లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది అనుకుంటే 10,000 దగ్గరే మనకి చాలా స్ట్రాంగ్ డేటా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఆల్మోస్ట్ 40 lakhs దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇంట్రాడేలో కూడా 10 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరగా ఫామ్ అయిందనమాట. సో స్ట్రాంగ్ లెవెల్ అయితే 10,000. సో కమింగ్ వీక్లో మనం చూడాలనుకుంటే, కాకపోతే దానికంటే ముందు 10,100 దగ్గర కూడా పుట్ రైడర్స్ అయితే కాన్ఫిడెన్స్ ని చూపిస్తున్నారు కాబట్టి ఆ లెవెల్ ని కూడా మనం సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. కమింగ్ డేస్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మనకి స్ట్రెంత్ కనిపిస్తున్నంత వరకు నిఫ్టీ కూడా కొంత స్టెబిలైజ్ అవుతుంది. ఇఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయినట్లయితే నిఫ్టీలో వీక్నెస్గా అయితే టర్న్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ మీకు ఆ కంటెంట్ నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.